నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రోజుకొక మలుపులా మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇదే వ్యవహారంలో మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ రేవతి కేసు నుంచి కాస్త ఉపశమనం లభించింది అనే కోణంలో కొన్ని అంశాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎందుకు వాళ్ళకే ఉపశమనం కల్పించారు, మరి మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అనే కోణంలో కూడా ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామల గారు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే ఆదిత్య గారు. ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ చెప్పండి, పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోకి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు బిడ్డలకి తల్లి లేకుండా పోయింది. ఇంకో బిడ్డ హాస్పిటల్లో స్టిల్ ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాడు దేవుడితోని, తన లైఫ్ తోని. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఎపిసోడ్ అంతా మనం చూసాం. బట్ ఆ కేసులో పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కి అయితే ఉపశమనం లభించింది అని వినిపిస్తుంది. మరి ఎందుకు వాళ్ళకి మాత్రమే ఉపశమనం లభించింది? అల్లు అర్జున్ మీద ఎందుకు ఇంత కక్ష ధోరణి చూపిస్తున్నారు అనేది ఇంకో వర్గం నుంచి మాట్లాడుతున్నారు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీకేమనిపిస్తుంది అసలు? ఈ అంశం మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మన పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నారు, గోడితే పోయేదానికి గుడ్డల దాకా తీసుకొచ్చారని. తర్వాత చిరంజీవి గారు కూడా ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు, ఎందుకు ఇది రాజ్యసభల్లో, ఢిల్లీ సభల్లో, లేకపోతే మీటింగ్స్లో, అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ వేరే ఏం లేనట్టు మాట్లాడుతున్నారు అంటే దేర్ ద మ్యాటర్ ఎండ్ కదా. అల్లు అర్జున్కి ఇండైరెక్ట్ గా అది సపోర్ట్ గానే ఉన్నట్టు కదా. వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ లేకపోయినా కూడా ఈ ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు మాత్రమే ఇలా ఊహించుకొని వాళ్ళ మధ్య గొడవ అనేది వీళ్ళు పెట్టుకొని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ మధ్య అదేం లేదు. అయినా సరే ఇప్పుడు జరిగిన దానికి నేను మొన్న కూడా ఒక వీడియోలో, నేను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చేశాను, దాంట్లో మాట్లాడడం జరిగింది. ఏమనంటే అల్లు అర్జున్ ఆ మూవీ ప్రమోషన్ కోసం ఆ సినిమా వేసినప్పుడు అది మూవీ వేశారు కదండి, రిలీజ్ చేసిన రోజు, రిలీజ్ అయిన రోజు ఆయన అక్కడికి వచ్చిన మాట నిజమే. తన మూవీ వచ్చింది కాబట్టి చూడాలని ఎవరికైనా, ఏ హీరోకైనా ఉంటుంది, ఏ హీరోయిన్ కైనా ఉంటుంది, కుటుంబానికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ షోకి వచ్చారు. అంతేగాని ఆ షోకి వచ్చే ముందర ఆయన రేవతి చనిపోతుందని కానీ, వాళ్ళ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదం వస్తుంది కానీ, కుటుంబం ఇలా రోడ్డును పడతారని కానీ ఆయన ఏం అనుకోలేదు. అయినా సరే ఓకే, ఒక 25 lakhs ఆవేశంలో 25 lakhs అన్నారు. తర్వాత దీన్ని చాలా దూరం రాజకీయ రంగులు పులిమేసి దీన్ని తీసుకెళ్లి ఎక్కడ దాకో తీసుకెళ్లి ఆయన చేత ఒక 2 కోట్లు మాత్రం ఇప్పించారు. 2 కోట్లు ఇచ్చారు. ఓకే, ఒక్క పాయింట్ లో అల్లు అర్జున్ తప్పు చేశారని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అసలు స్టార్టింగ్ లోనే ఇష్యూ జరిగినప్పుడు శ్రీతేజ హాస్పిటల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ అల్లు అర్జున్ వెళ్ళి ఒక్కసారి ఆ అబ్బాయిని పలకరించి ఉంటే, తనంటే ఇష్టపడే అబ్బాయే కదా, తన సినిమా కోసం వచ్చిన అబ్బాయే కదా, ఒక ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా, రీజన్ ఏదన్నా కానీ, రీజన్ తొక్కిసలాట కావచ్చు, లేకపోతే ఎవరో తొక్కుండొచ్చు, ఏదన్నా కానివ్వండి, తన సినిమా కోసం వచ్చినటువంటి ఒక అభిమాని, ఆ కుటుంబం మొత్తం తన సినిమాకి వచ్చి ఇలా జరిగింది కాబట్టి అట్లీస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆ పిల్లని పలకరించి ఒకసారి ఆ కుటుంబాన్ని ఓదార్చి 4 మాటలు మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే దీనికి రాజకీయ రంగులు పులిమేశారనమాట. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా వీళ్ళు నిర్మాతలు అంటే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ నుంచి ఏదో సపోర్ట్ ఉండుంటుంది, అల్లు అర్జున్ కూడా ఉన్నట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేశారు కదా, చిన్న దాన్ని తీసుకుపోయి ఇంత పెద్దది చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అంటానండి, ఎన్నో ఇష్యూస్ వదిలేసి ఈ ఇష్యూని పట్టుకొని ఇంత హైలైట్ చేసి ఆ అల్లు అర్జున్ గారిని ఇంత పబ్లిక్ చేసి ఇంత ఇది చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తప్పు జరిగింది. ఆయన్ని జైలుకి కూడా తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, ఒక నైట్ అక్కడ పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొంచెం అట్లా ఆపి పెట్టారు, మళ్ళీ కూడా ఆయన తీసుకెళ్తారో లేదో నాకైతే తెలీదు. మొత్తానికి ఒక కేసు అయితే ఆయన మీద బుక్ అయింది. దానికి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు, కుటుంబం బాధపడుతున్నారు. బాధపడకుండా ఎవరు ఉండరు. తన వల్ల ఒక మనిషి చనిపోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది, అంతే కదా. అలా ఉన్నా కూడా ఆయన ఈ రోజు వరకు కూడా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద, అంటే పర్టికులర్ గా రేవంత్ రెడ్డి సార్ అటువైపు వర్షన్ చూసుకుంటే కేవలం అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవటం వల్లే ఇంత రాద్ధాంతానికి కారణం అనేది ఇంకొకళ్ళ సైడ్ నుంచి వినిపిస్తున్నది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అది నేను అనుకోనండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ కూడా రిలేటివ్సే. కాకపోతే చట్టము అందరికి సమానమే. నేను చట్టాన్ని సపరేట్ గా నా బంధువులు, నా ఫ్రెండ్స్, నాకు కావలసిన వాళ్ళకి నేను దాన్ని ఫేవరబుల్ గా నేను మార్చను. అందరికి చట్టము. ఇప్పుడు రేపు పొలిటికల్ మీటింగ్స్ అయినా అనుకోండి,
ఎవరన్నా ఏమైనా జరిగింది అనుకోండి, ఇదే అప్లికబుల్ అవుతుంది. సింపుల్ కదా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇలా చేశారు అని అంటే ఆయన కూడా ఆలోచించుంటారు కదా, రేపు పొద్దున ఏ పొలిటికల్ మీటింగ్ అన్న అవుతుంది, ఎవరికైనా జరుగుతుంది, ఏ ఎమ్మెల్యే ఎంపీనో లేకపోతే ఇంకెవరన్నానో మినిస్టర్స్ ఎవరైనా మీటింగ్ పెడతారండి, అవును. ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు కూడా తొక్కిసలాట్లు ఎవరైనా పోతే కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది కదా. చెయ్యాలి కూడా. చెయ్యాలి కదా, ఉమ్. చెయ్యాలి. ఉమ్. ఆ విషయం సార్కి తెలియకుండానే చేయరు కదా. అవును. సో ఆయన చట్టం అందరికీ సమానమే. ఉమ్. పేరు మర్చిపోయినంత మాత్రాన ఒక మనిషిని అలా చేస్తారని నేను అనుకోవడం లేదండి. దానివల్ల ఏం జరుగుతుంది చెప్పండి. ఎందుకంటే వారికి కూడా తెలుసు కదా, రేపు పొద్దున ఇదే నేను అందరికీ నేను వర్తింప చెయ్యాలి కూడా. ఇప్పుడు ఓకే. ఒప్పుకోరు కదా, జనాలు ఒప్పుకోరు కదా. అవును. ఒకరికొక న్యాయం, సమన్యాయం కదా, సమన్యాయం ఉండాలి ఎవరికైనా. సో అల్లు అర్జున్ ఇంత హైలైట్ చేసి, ఉమ్. ఇంత పబ్లిక్ చేసి, జానీ మాస్టర్ కూడా ఒక మాట అన్నాడు. అవును. ఎవరో అన్నారు జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించింది అల్లు అర్జునే అని చెప్పి అన్నారు. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, మీకు హ్యాపీనా అని అడిగితే ఉమ్. జానీ మాస్టర్ ఒక మాట అన్నాడు, నాకు ఆయన పిల్లలు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన పిల్లలు గలవాడు తండ్రిగా కాబట్టి, తనకు తెలుసు కదా బాధ. తండ్రిగా తనకు ఆ బాధ ఏంటో తెలుసు. ఉమ్. నేను పడ్డ కష్టాలు అల్లు అర్జున్ గారు పడకూడదని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అదండి హ్యూమన్ రిలేషన్స్ అంటే. అంతేగాని కక్ష కట్టుకొని ఇదిగో నాకు ఇలా అయింది, ఆయనకి బాగా అయింది అనుకునేటువంటి మనస్తత్వాలు ఎప్పుడు మంచివి కాదు. ఓకే. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. కానీ నేను బాగుండాలి వాడు జైలుకి వెళ్ళాలి, లేకపోతే నేను బాగుండాలి వాడు పడిపోవాలి అని ఎప్పుడైతే మనుషుల మధ్య ఆ భేదాభిప్రాయాలు ఉంటాయో అది ఎప్పటికీ ఆ గ్యాప్ అలా ఉండిపోతుందండి. అమ్మ మీరు చెప్పండి, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీరు చెప్పండి, ఇప్పుడు నాట్ ఓన్లీ పుష్ప 2 ప్రీమియర్ షో కాదు, ఇంకా వేరేది మీరు అన్నట్టు పొలిటికల్ మీటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీ ఫంక్షన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా తమ అభిమాన హీరోలను కానీ తమ అభిమాన పొలిటీషియన్స్ కానీ చూడాలని ఒక అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. దాని ఇంపాక్టే ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి చోట కూడా మన బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తించాలి అంటే మీరేం చెప్తారు? లిమిటేషన్స్ పెట్టుకోవాలండి. ఉమ్. అభిమాన హీరో అయినంత మాత్రాన ఫస్ట్ రోజే కుటుంబ సమేతంగా పిల్ల జల్ల ఇంత పిల్లల్ని వేసుకొని సినిమా కూర్చో చూడకపోతే అది ఎక్కడికి పోదు కదండి. పుష్ప 2 ఏడకి పోతుంది, పోదు. ఎన్నో రోజులు ఆడుతుంది. ఉమ్. తర్వాత ఏ నెట్ఫ్లిక్స్ లోనో, ఆహాలోనో, ఓహోలోనో వస్తుంది, అప్పుడైనా చూడొచ్చు. ఎందుకు అంత కంగారు? అభిమానులు కూడా ఆలోచించాలి. వాళ్ళ మధ్య, హీరోస్ మధ్య, హీరోయిన్స్ మధ్య గానీ వాళ్ళకేం గొడవలు లేవు, వాళ్ళ మధ్య డిఫరెన్షియేషన్స్ లేవు. వాళ్ళు ఎప్పుడైనా ఒక ఫంక్షన్ లో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కలిసేది అప్పుడే. అందరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు, కుటుంబ సభ్యులందరూ చాలా వాళ్ళ వైఫ్స్ అంతా కలిసిమెలిసి ఉంటారు. మధ్యలో ఫాన్స్ అనవసరంగా వాళ్ళ యొక్క ఎగ్జైట్మెంట్ ని రుద్దుకొని ఒకరికొకరు కొట్టుకొని తన్నుకొని తలకపోసుకుని, ఇప్పుడు ఆమె ఎవరో కదా, ఒక మనిషి చనిపోయింది, నేను బాధపడుతున్నాను. చనిపోయిందంటే నేను కూడా ఒక మనిషిని, ఒక స్త్రీని కాబట్టి ఆ కుటుంబంలో తల్లి లేకపోతే ఎంత బాధో నాకు తెలుసు. కానీ రేవతి విషయంలో ఆమె అలా సినిమాకి వెళ్ళడం నాకు నచ్చలేదు. ఫస్ట్ షో చూడటం, ఆ పిల్లల్ని వేసుకొని, అదంతా కొంచెం అంటే ఆమెకు అలా జరుగుద్దని ఆమె అనుకోని ఉండకపోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. కొంచెం వెయిట్ చేయండి, ఒక 10 రోజులు ఆగి చూడండి. అదే మీరు అభిమానుల గురించి అడిగారు కదా, ఏదైనా లిమిట్ లో ఉండాలండి. లిమిటేషన్. అందరూ మనుషులేనండి, హీరోలు మనుషులే. ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఒక సినిమా, ఎవరన్నా కోటేశ్వరుడు సినిమా తీశాడు అనుకోండి, వాడి కోసం రేపు వందలాది ప్రజలు ఇలాగ కొట్టుకుసేస్తారు. అవసరమా అండి? అందరూ మనుషులే, వాళ్ళకి కుటుంబాలు, సంసారాలు, బాధ్యతలు, కష్టాలు, సుఖాలు అన్ని ఉంటాయి. ఆయన హీరో అని ఎందుకంటారంటే సినిమాలో హీరో, బయట హీరో కాదు. అదొక కళ అంతే. అది ఒక ప్రొఫెషన్. కళనే కాదు, వాళ్ళ కళతో వాళ్ళు డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఎ జాబ్, ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్. ప్రొఫెషన్ గా చూడండి. అదే ఒక పెద్ద ఎంప్లాయీ ఉన్నాడండి, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చూడటానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఆయన ఆర్టిఫిషియల్ గా చెట్లు ఎక్కి, పుట్టలెక్కి, లేకపోతే బైకులు రైడింగులు చేసి, కార్ రేసింగులు చేయడు కాబట్టి మనుషుల ప్రాణాలు కాపాడతాడు, అంతవరకే చూస్తారు. కానీ హీరో ఏమో డూప్లికేట్ అన్ని డూపుల్ని పెట్టి చేసినా కూడా ఆయన హీరో అంటారు. ఆయన చూడటానికి మనం వెళ్తున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. థింక్ ప్రాక్టికల్. మీ యొక్క భవిష్యత్తుని, మీ యొక్క చదువుని, మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబ సభ్యుని నిర్లక్ష్యం చేసి సినిమాల పేరు చెప్పుకొని ఫస్ట్ డే సినిమాలకు వెళ్ళిపోయి, సినిమాలకు వెళ్ళొద్దు అన్నట్ల. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. సీ ఇట్ యాజ్ ఎంటర్టైన్మెంట్, దట్స్ ఆల్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. బట్ మనం ఇది మనసుల మీదకి తీసుకుని మా హీరో వాళ్ళ హీరో అని చెప్పి అనుకొని దాన్ని కొట్టుకు సావడము, వాళ్ళు మీరు కలిసి అలా చేయకండి. అట్టనే హీరోల మధ్య గొడవలు పెట్టించడము, పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి పడటం లేదు, చిరంజీవికి అల్లు అర్జున్కి పడట్లేదు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎప్పుడు ఒక కుటుంబంగా ఎప్పటికీ ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ వాల్యూస్ తెలిసిన వాళ్ళు. ఏదో చిన్నవి ఉంటాయి,
ఇవన్నీ సెట్ అయిపోతాయి. అవి ఉంటేనే కదా కుటుంబం ఆ అనేది. కుటుంబం అనేది అవి ఉంటేనే ఉమ్. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మధ్య ఒక గ్యాప్ ని క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అభిమానులకు చెప్తున్నాను. ఎస్, చూసారు కదా మేడం చెప్పినట్టు, మీకు ఇష్టమైనటువంటి హీరో అవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి పొలిటీషియన్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు ఒక పబ్లిక్ ప్లేసెస్కి వస్తున్నప్పుడు ఒక పౌరులుగా మీ బాధ్యత మీరు కూడా నిర్వర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి అనర్థాలు జరగడం వల్ల మీ కుటుంబాలు లాస్ అవుతాయి, ఎట్ ద సేమ్ టైం మీ పక్కన వాళ్ళ కుటుంబాలు కూడా లాస్ అవుతుంటాయి. కాబట్టి యాజ్ ఏ సిటిజన్ గా, యాజ్ ఏ పౌరులుగా మీ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.